తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఒంటరిగా అడుగులు వేయడానికి చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ ధైర్యం లేదు. ప్రత్యక్ష పొత్తులు, పరోక్ష పొత్తులు కలగలిపి రకరకాల మేధావుల స్వరాలను కిరాయికి తీసుకుని ఎన్నికల బరిలో దిగడమే చంద్రబాబు అజెండా. ఈ క్రమంలో పరస్పర విరుద్ధ భావజాలాలున్న పార్టీలతో ఏకకాలంలో స్నేహాలు కొనసాగించడంలో చంద్రబాబు నాయుడిని మించిన అవకాశవాద అరాచక రాజకీయ నాయకుడు ప్రపంచంలోనే మరొకరు లేరు. ఒకేసారి 10 మందిని ప్రేమించగలరు చంద్రబాబు. 10 మందితోనూ అనుబంధాలు కొనసాగించగలరు. ఆ 10 మందిలో పరస్పర విరుద్ధ భావాలున్న వాళ్ళు ఉండొచ్చు, బద్ధ విరోధులు కూడా ఉండొచ్చు. అందరితో ఏకకాలంలో వ్యవహారాలు కొనసాగించేస్తారు చంద్రబాబు. కాంగ్రెస్ వ్యతిరేకతలో నుంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టేందుకే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. అటువంటి ఆగర్భ శత్రుపక్షమైన కాంగ్రెస్తో చేతులు కలిపిన ఘనత చంద్రబాబుది. అంతేకాదు కాంగ్రెస్కు పూర్తి వ్యతిరేక పక్షమైన బీజేపీతోనూ అంటకాగుతున్నారు చంద్రబాబు. ఓసారి కాంగ్రెస్తోనూ మరోసారి బీజేపీతోనూ తిరిగితే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ చంద్రబాబు అలా కాదు. ఏకకాలంలో ఇద్దరితోనూ అఫైర్లు నడిపేస్తారు. బీజేపీతో కాపురం చేస్తూనే చీకట్లో కాంగ్రెస్ పార్టీకి కన్నుగీటారు. కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ఖర్చులకు ఉంటాయని చంద్రబాబు నాయుడే డబ్బులు కూడా పంపిస్తారన్నది బహిరంగ రహస్యం. ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ విచిత్ర ఘటన. ఒక పక్క బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతూనే మరో పక్క తెలంగాణ కాంగ్రెస్ ఓట్లు చీలకూడదని టీడీపీని ఎన్నికల బరిలో లేకుండా చేశారు చంద్రబాబు. ఒక పక్క బీజేపీతో అంటకాగుతూనే మరో పక్క బీజేపీని సైద్ధాంతికంగా ద్వేషించే కమ్యూనిస్టు పార్టీలతోనూ స్నేహం కొనసాగిస్తున్నారు చంద్రబాబు. కమ్యూనిస్టులను తన అవసరాల కోసం వాడుకున్న చంద్రబాబు బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు కామ్రేడ్లను అవమానకరంగా దూరం పెట్టేస్తారు. అయినా కామ్రేడ్లు ఏమాత్రం సిగ్గుపడకుండా చంద్రబాబుతో పొత్తు కోసం కింద మీద అయిపోతూ ఉంటారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడంతో కామ్రేడ్లకు పొత్తు పెట్టుకునే అవకాశం దక్కలేదు. 2019 ఎన్నికల్లో చంద్రబాబే కమ్యూనిస్టు పార్టీల్లో తన మిత్రులను ఒప్పించి జనసేనతో పొత్తు కుదిర్చారు. కనీసం 2024 ఎన్నికల్లో అయినా ఏపీలో బోని కొట్టాలన్న ఆశతో ఉన్న కామ్రేడ్లు టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నారు. ఎందుకంటే పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఒంటరి పోరాటానికే సిద్ధమంటారు. పొత్తుల కోసం ఆయన ఇంతవరకు ప్రయత్నించలేదు. అందుకే కామ్రేడ్లు టీడీపీపై ఆశలు పెట్టుకున్నారు. అందుకే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన క్షణం నుంచి టీడీపీతో కలిసే కార్యక్రమాలు చేపడుతున్నారు సిపిఐ నేతలు రామకృష్ణ, నారాయణ. చంద్రబాబు నాయుడి అజెండానే అనుసరిస్తూ 5 ఏళ్లుగా రాజకీయాలు చేశారు. రాజధానిలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇస్తే అక్కడ సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని, ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఆపాలని టీడీపీ నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే కామ్రేడ్లు కనీసం ఆ దురహంకారాన్ని ప్రశ్నించలేదు. అంతగా చంద్రబాబు నాయుడిని మోస్తూ వచ్చారు రామకృష్ణ, నారాయణలు. దీనిపై పార్టీలో సీనియర్ కామ్రేడ్లే మండిపడ్డట్లు సమాచారం. సిపిఎం పార్టీ నాయకత్వం ఏం ఆలోచిస్తున్నదో తెలియదు, కానీ సిపిఐ అంత దారుణంగా అయితే సిపిఎం వ్యవహరించటం లేదు. ఆ మాటకొస్తే సిపిఎం కురువృద్ధుడు పాటూరి రామయ్య అయితే ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఫిదా అయ్యారు. ఆయన స్వయంగా జగన్మోహన్ రెడ్డిని కలిసి చాలా బాగుందని మెచ్చుకున్నారు కూడా. తాజాగా చంద్రబాబు నాయుడు వాలంటీర్ల చేత పింఛన్లు పంపిణీ చేయకుండా ఆపాలని ఫిర్యాదు చేయించిన సంగతి తెలిసిందే. ఫలితంగా 1వ తేదీనే అందాల్సిన పింఛన్లు అందలేదు. ఇంటికి వచ్చే పింఛన్లను సచివాలయాలకు వెళ్లి తీసుకోవాల్సి వచ్చింది. మండు టెండర్లో పింఛన్దారులు నరకయాతన పడుతూ ఉంటే సిపిఐ నేత రామకృష్ణ ఈ దుస్థితికి కారణమైన చంద్రబాబును పల్లెత్తు మాట అనలేదు సరికదా, బాబు కుట్ర వల్ల తలెత్తిన ఉపద్రవానికి ప్రభుత్వానిదే బాధ్యత అంటూ వితండవాదన చేశారు. దీనిపైన వామపక్ష మేధావులు మండిపడుతున్నారు. 2024 ఎన్నికల్లోనూ చంద్రబాబు నాయుడు కామ్రేడ్లకు టెంకీజల్ల కొట్టి బీజేపీ, జనసేనలతో పొత్తు పెట్టుకున్నారు. అయినా రామకృష్ణ లాంటి కామ్రేడ్లు చంద్రబాబు అనుకూల జపమే చేయటం విశేషం. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.